పిరమిడ్లో మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టి మన ఆత్మశక్తిని తెలుసుకొని మనమే దైవం అని తెలుసుకుంటున్నాం. ఆత్మశక్తి అనంతము. అది ఎప్పుడు అర్థమవుతుంది? పిరమిడ్లోకి వచ్చి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మాత్రమే అది మనకు అర్థమవుతుంది. అదే మన పత్రిజీ మనకు అందించింది. అందుకే ఎక్కడెక్కడెక్కడెక్కడో చిన్న పెద్ద కొన్ని వేల పిరమిడ్లు ఈ భూమి మీద వచ్చాయి. ఇంకా రావాలి, ఇంకా రావాలి. పత్రిజీ కన్నా ముందు ఒక మహాత్ములు కొంతమంది ఆ పైన ఉన్న దైవిక శక్తిని భూమి మీదకి తీసుకురావాలి, మానవాళి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అది సాధ్యం కాలేదు. పత్రిజీ వచ్చిన తర్వాతే వేల సంవత్సరాల క్రితం ఉన్న పిరమిడ్ని ఈ జామెట్రీ కొలతల ప్రకారంగా నిర్మించి 51 డిగ్రీస్ యాంగిల్స్తో నిర్మిస్తేనే కాస్మిక్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసి ఆ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేయడం వల్ల త్వరగా ఆలోచన రహిత స్థితికి వెళ్తాము, త్వరగా ధ్యానం కుదిరింది, 3 రెట్లు శక్తి అధికంగా వస్తుంది అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి సైంటిస్టులు అందరూ పరిశోధనలు చేసి చివరికి చెప్పిన విషయమే ఇది. దీన్ని పత్రిజీ ఊరూరా వాడవాడలా అందరికీ తెలియచెప్తూ మరి ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు చేశారు. మరి ఇలా అద్భుతమైన పిరమిడ్ నిర్మాణం చేసినటువంటి దీపక్ గారికి, వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు దయచేసి పిరమిడ్ నిర్మాణాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నిజంగా పిరమిడ్ శక్తి అర్థమైతే పిరమిడ్ కట్టాలి అన్న ఒక గట్టి సంకల్పం చేద్దాం. అది ఇల్లుందా లేదా, డబ్బు ఉందా లేదా మనకు సంబంధం లేదు. ఈ సృష్టిలో ఒక మహా సంకల్పం ఎప్పుడైతే చేస్తామో ఆ సంకల్పానికి సమస్త దేవతలు వాళ్ళ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నా వ్యక్తిగత జీవితంలో నా అనుభవం కూడా. రూపాయి లేకుండా పిరమిడ్ కట్టడం జరిగింది ఒక సంకల్పంతో. అందుకని పిరమిడ్ కట్టాలి అని నీ ద్వారా ఒక పిరమిడ్ నిర్మాణం చేయండి. ఆస్తులు సంపాదించాం, వదిలిపెట్టిపోతాం.